సార్ అటు ఇటుగా సరే ఒక దిక్కు ఆపోజిట్ లో ఉన్నాయి. భూమికి ఎటువైపు వెనక వైపు అంటే ఒక ఉదాహరణ, నాకు వెనక వైపు నా ముందు వైపు, ఇది నా ముందు వైపు కెమెరా సరళ రేఖలు ఉందంటే అనుకోవచ్చు. ఇప్పుడు ఈ తెర కూడా నా ఈ సరళ రేఖలు ఉందంటే నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను? మీరు ఇక్కడ కింద ఉన్నారు, మీరు ఇక్కడ సరళ రేఖలో లేరు, ముందు వెనక మాట్లాడుతున్నారు, మీరున్నది కింద. ఇక్కడి నుంచి చూసినప్పుడు ఎక్కడ కింద సార్ మనం అనేది మీరు కింద అంటే మీనింగ్ ఏంటి? ఒక చిన్న మాట, ఒక సూర్యగోళం సూర్యుడి మధ్యలో ఉండి గ్రహాలన్నీ ఆర్బిట్ అవుతున్నప్పుడు ఎవరు కింద ఎవరు పైన? ఇప్పుడు మీకు పైన కనిపిస్తున్నాయా కింద కనిపిస్తున్నాయా? లేదు, అది వేరు. కరెక్ట్. పైన కనిపిస్తున్నాయా కింద కనిపిస్తున్నాయా? ఎవరికి? మనకి పైన కింద అని కాదు, మనకు పైన కనిపిస్తున్నాయా కింద కనిపిస్తున్నాయా? 360 days లో 360 degrees లో ఎక్కడైనా కనపడతాయి కదా. నేను అంటున్నది అదే సార్, మనకు కనిపించేటటువంటి సిస్టమ్ ని బట్టే మన వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు తప్ప. ఎగ్జాక్ట్ గా ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక టైంలో ఆయన ముందు వస్తాయి అంటారు, మీరు ఒక యాక్సిస్ లోకి వస్తాయి అంటారు, వస్తాయి. ఇప్పుడు వారు చెప్పినట్టు అన్ని ఒక హౌస్ లోకి రాకపోవచ్చు, కానీ ఒక లైన్లోకి రావడానికి అవకాశం ఉన్నది అంటున్నాను. అంతే తప్ప ఇప్పుడు సార్ మీరు ఎన్ని కాంబినేషన్స్ వేసుకున్నా ఇవన్నీ తిరుగుతున్నటువంటి గ్రహాలు ఏదో ఒక సమయంలో ఒక రేఖలోకి రావడానికి అవకాశం ఉన్నది. అండ్ ఇట్లనే మన కృష్ణ నిర్యాణం అప్పుడు అన్ని గ్రహాలు అష్టగ్రహ కూటమి జరిగింది. కూటమి అది, ఈ అష్టగ్రహ కూటమి ఒక హౌస్లో జరిగింది. కానీ ఇప్పుడు ఇది ఒక హౌస్లో కాకుండా ఎప్పుడు సార్ అది సామాన్య శకం 5000 years back. 3102. ఇంకొక కాన్సెప్ట్ ఉంది. 3102. అందరూ అనుకుంటారు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది కదా, సూర్యుడు ఎవరి చుట్టూ తిరుగుతున్నాడు అంటే సూర్యమండలంలోనే ఈ సూర్యగోళాలకు సంబంధించిన సీజీ అంతా బ్యారీ సెంటర్ అంటారు. సో బ్యారీ సెంటర్ అనేది ఈ గ్రహాలన్నిటికి కలిపి ఒక సెంటర్ సీజీ పాయింట్ అనమాట. సూర్యుడు ఆ బ్యారీ సెంటర్ చుట్టూ తిరుగుతుంటాడు. అందువలన సరళ రేఖ అనేది ఇది కూడా తీసుకోవాలి. బ్యారీ సెంటర్ అంటే అర్థం ఏంటంటే ఈ గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒకవైపు పెద్ద గ్రహాలు చిన్న గ్రహాలు తిరుగుతున్నప్పుడు వాటి ఆకర్షణ శక్తి వలన కొన్ని కిలోమీటర్లు ఇటువైపు జరుగుతాడు, ఆ గ్రహాలు అటా జరుగుతున్నప్పుడు కొన్ని కిలోమీటర్లు ఇటు వస్తాడు. ఈ ఆర్బిట్ ఉంది చూసారా, సూర్యుడు ఆర్బిట్, అది ఒక బ్యారీ సెంటర్ చుట్టూతో తిరుగుతున్నాడు ఆయన. సో అది కూడా తీసుకోవాలి. సో ఆ బ్యారీ సెంటర్కి తిరగటానికి ఈయనకి దాదాపు 26 రోజులు పడుతుంది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాన్సెప్ట్స్. తరువాత ఈ యొక్క సూర్యుడు తిరిగేప్పుడు ఆ సూర్యుడి మధ్య మన భూమధ్య రేఖ అనుకుంటాం, సూర్య మధ్య రేఖను చూసారా, ఆ వేగం వేరు, పైన ధృవాల్లో వేరుగా ఉంటుంది. టూ మచ్ సైన్స్ అయిపోతుంది. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ అనంత్ గారు బ్యారీ సెంటర్ తీసుకోకుండా మనం చిన్నది సార్ లేదు సైన్స్ ఎక్కువైపోతుంది. నాకు సామాన్యుడికి కోణంలో కావాలి ఈ సబ్జెక్ట్. ఇప్పుడు